నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జగన్ వైఖరిపై సొంత పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తి వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను కలిసేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాడేపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సామాన్య ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలిస్తానని ప్రకటించారు. కానీ ఉన్న ఫలంగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రారంభించకుండానే బెంగళూరు బయలుదేరారు జగన్. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఓటమి తర్వాత జగన్ తాడేపల్లిలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. వీలైనంత వరకు పులివెందుల లేదా బెంగళూరులో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే బెంగళూరు వెళ్ళడం ఇది రెండోసారి. ఇక ఇడుపులపాయలో జగన్ కు భారీ భవనం ఉంది, విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇక బెంగళూరులో అయితే యలహంక ప్యాలెస్ ఉంది. అటు హైదరాబాద్ లో సైతం విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో ఉండేందుకు మాత్రం జగన్ ఇష్టపడడం లేదు. ఉంటే పులివెందులలో, లేకుంటే బెంగళూరులో ఉండేందుకు మాత్రమే ఆయన ఇష్టపడుతున్నారు. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు, తన స్నేహితుడు కేసీఆర్ కు ప్రత్యర్థి. అందుకే అక్కడ ఉంటే ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని జగన్ భావిస్తున్నారు. మొన్న మధ్యన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారు. చాలా దూకుడుగా వ్యవహరించారు. రాజకీయ దాడులు, కేసులు ఆపుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేరుగా సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఇక్కడి నుంచి తాను దూకుడుగానే ఉంటానని సంకేతాలు పంపారు. కానీ తర్వాత మళ్ళీ స్లో అయ్యారు. ఇప్పుడు ఏకంగా ప్రజా దర్బార్ ప్రారంభించకుండానే వాయిదా వేసి బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. దీనిపై వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తుంది. అసలు అధినేత వ్యూహం ఏంటి, ఏం చేయబోతున్నారు, జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్ళనున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారా, అందుకే తరచూ బెంగళూరు వెళ్తున్నారా అన్న చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.